శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వీడి వేషం వేసుకునే కదా నువ్వు తిరుగుతున్నావు. చవటల్లారా, నేను చెప్తే విన్నారా? మీ టేస్ట్లు కొద్దీ గెటప్ వేసుకున్నారు. ఇప్పుడు చూడు చేస్తున్నారు. నేను చూడు చాలా తెలివిగా చచ్చిపోయిన హాజీ మస్తాన్ గారి గెటప్ వేసుకున్నా. ఈ జన్మలో వాడు నా జోలికి రాడు. నేను కొట్టలేదు బాబు. బాంచాన్ని కాలు మొక్క నేను కాదు. ఎవడ్రా నన్ను కొట్టింది? హాజీ మస్తాన్. హాజీ మస్తాన్ బా అమ్మో అయితే దయమే రోయ్. రెండు పారిపోతాం. హాజీ మస్తానా, నువ్వు కూడా ఎంటర్ అయిపోయావయ్యా? అవును బే, నా గెటప్ వేసి నా స్టేటస్ నే దెబ్బతీస్తావా? చనిపోయినా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా? అన్నా హాజీ మస్తానా, నీకు సలాం చేస్తానన్నా. రేపు సండే నీకు బిర్యానీ పెట్టిస్తానన్నా. అసలు నా హైట్ ఎంతో తెలుసురా? 7 feet. మరి నీ హైట్ ఎంతరా? నా హైట్ ఎంతన్నా? 3 feet. 4 అడుగులు తేడా ఉందని తెలిసి కూడా నా వేషం వేస్తావా? తప్పు అయిపోయింది అన్నా. అన్నా నన్ను క్షమించన్నా. మార్ మార్కెట్ టుకడా కరింగే. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా అయ్యో బాడీలు మనుషులు కనపడే వాళ్ళు కాబట్టి ఎక్కడ కొడతారో తెలిసింది అయ్యా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు కనపడటం లేదు. ఏ పార్ట్ మీద కొడతావో తెలియటం లేదు. ఏ యాంగిల్లో కొడతావో తెలియటం లేదు. అయ్యో అయ్యో వద్దు హాజీ మస్తానా, నాకన్నా రెస్ట్ ఇవ్వు. నువ్వన్నా రెస్ట్ తీసుకో. ఈ పూటకి కోటింగ్ చాలు. ఏ లంచ్ టైమా? నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, ఇష్టం వచ్చిన చోట కొడతాను. అయ్యో ఓరే హాజీ మస్తానా, నీ పేరెందుకు పెట్టుకున్నాను రా నాయనా? రిటర్న్ వచ్చి ఇట్లా కొట్టేరా బాబు. అయ్యో అయ్యో హాజీ మస్తానా, మా బావ మళ్ళీ రమ్మంటున్నాడు. నేను రమ్మన్నానా? నేను రమ్మన్నాను రా. నేను రమ్మన్నాను. చూద్దాం అనుకున్నాడు. ఏంటండి సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే చచ్చిపోయారు. ఏంటంటారు ఏంటి మేస్త్రి? వాడు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా ఊనమైపోయి 3 కిలోలు బరువు తగ్గాను. సార్ 10 కిలోలు తగ్గిన సార్. సార్ 5 కిలోలు తగ్గాను సార్. అసలు ఇంతకీ మా అబ్బాయి శోభనం అయిందా లేదా? ఏంటయ్యేది శోభనం? మాకు అబార్షన్ అయింది. ఆ అగ్ని సాక్షి దెబ్బలకి మా ఒళ్ళంతా మండిపోయింది బాబు. అగ్ని సాక్షిని ఏక పీకే బాధ్యత నాది. మేము బీకాం, ఇక తమరు వచ్చారుగా, ఏం బీకుతారో పీకండి. షట్ అప్, డోంట్ టాక్ అన్నెసరీ. ఇక నుంచి నేను ఒక డిఫరెంట్ గెటప్ ఇస్తా, దాని సంగతి తెలుస్తా. నవ్వుతారంట్రా? డిఫరెంట్ గెటప్ ఇస్తారా? మేము 4 గెటప్లు ఇచ్చాం, 4 పీకులు పీకారు. ఇప్పుడు మీరు గెటప్ ఇవ్వండి. గోవిందా పిలుస్తా. ఏమే నీ కంటికి నేను సర్వెంట్ మాదిరి కనిపిస్తున్నానా? నేను దా ఈ హోటల్ పప్పు రైటర్, పేరు మమ్ముట్టి. అయితే కవర్ తీసుకో. ఎన్నది కోర్టులోటిసా? కాదు కాదు, మలేరియా మినిస్టర్ శ్యామ్ మణిగలు ఇచ్చిన రికమెండేషన్ లెటర్. అర్జెంట్ గా ఉద్యోగం కావాలి ఇక్కడ. జోలియో నీకా? నాకు కాదు, మిస్ వరల్డ్ బ్యూటీ, మిస్ కొసకొసకి. ఎవడే అంత బ్యూటీ? Hi, my sweet Jeffrey. I'm Kusakasaki from South Africa. Is it? Yeah. సౌత్ ఆఫ్రికా నుండి ఉద్యోగం కోసం ఇంత ఊరు వస్తువా? No. ఏబీసీ కార్పొరేషన్ వాళ్ళు జరుపుతున్న ప్రపంచ సుందరి పోటీల్లో కంటెస్ట్ చేయడానికి వచ్చా. నీయా? అయ్యా, ఏ నేను బ్యూటీగా లేనా అమ్మా? నీకేమే అజంతా కొండ మాదిరి ఉండవు. ఎగ్జాక్ట్లీ. ఆ బ్యూటీ కంటెస్ట్ లో 2 పాయింట్లు వరల్డ్ బ్యూటీగా మిస్ అయ్యారు. ఎంత గురువాయిరప్ప, నీందా ముందే చెప్తే నాందా అమితాబ్ బచ్చన్ సార్ వాడితో ఫోన్ లో మాట్లాడి పూడిస్తున్నా. నీకు అమితాబ్ బచ్చన్ తెలుసా? ఓఎస్
వాల్ పోస్ట్ పై చాలా సార్లు చూస్తున్నా. వాట్ హ్యూమన్. ఎక్స్క్యూజ్ మీ, మీలాంటి వాళ్ళంటే మా ఆఫ్రికన్ జఫ్రీస్ కి జఫ్రీ. కొసాకి రొంబ థ్యాంక్స్. ఆమా இந்த பால்ஸ் சூட் பால்காட் மாதவன் யாரு? ఎవరినైనా ఈ బ్యూటీ క్వీన్ బాడీ గార్డ్ నే. యార్ నీయా? నీ బాడీలోనే కేజీ మటన్ లేదో, లీటర్ బ్లడ్ లేదో, ఇంత జెర్సీ పెళ్లికి నీ ఆ బాడీ గార్డ్. మరి అదే స్టీల్ బాడీ. ఇదో ఎన్నయ్య కస్టమర్స్ ని కన్ఫ్యూజ్ చేస్తా ఉండవు. ఇల్లే నారికేళి ఇంత పెనుగుట్టి బ్యూటీ కంటెస్ట్ లో 2 మార్కులు పోయాச்சு. ఆయా మీ హోటల్లో జాబ్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ కంటెస్ట్ కి ఇప్పటి నుంచే స్లాబ్ వేసుకుంటా. సర్ప్రైజ్. ఇదో బ్యూటీ, నీ వయసు ఎన్ని వర్షాలుండాయి? వర్షాలేంటమ్మా, ఈ గుండెల్లో తుఫాన్లే ఉన్నాయి. స్వీట్ 16 సైక్లోన్ బ్యూటీ. అబ్బా యా. ఎలగాల బ్యూటీ, ఎవళ పర్సనాలిటీ. మేడం ఈ చెప్పయ్యా. ఇదో బ్యూటీ, ఐ విల్ ఎంకరేజ్ యూ. నీకు ఇప్పుడే ఉద్యోగం ఇస్తుండా. థ్యాంక్ యూ. నువ్వు మాకు వర్కర్వే కాదు, ఈ రోజు నుంచి నువ్వు మాకు గెస్ట్వే. ఇంత మినిట్ నింది నా రూమ్ నీకు స్పెషల్ రూము. మనిద్దరిది ఒరే రూము. మేడం ఇదో బ్యూటీ, నా మొగుడు వాడు రొంబ డేంజరస్. నీకు నా రూమ్ దా రెసిడెన్స్. కమ్ ఆన్. థ్యాంక్ యూ. ముస్తఫా, నువ్వు ఆయన రూమ్ లో పడుకో. ఆ? ఐ మీట్ ఇన్ ది మార్నింగ్ డార్లింగ్. రోజ్ 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 రోజ్. ఆమా ఇవరు రొంబ స్ట్రిక్టా? రొంబ స్ట్రిక్టే కాదు, వెరీ వెరీ టైట్ ఆల్సో. మినిస్టర్లు తప్ప చేయి పట్టుకోలేవుదా? ఆమా మరి మనకు ఛాన్స్ ఇల్లియో? డాన్స్ ఎందుకు గిల్లియా? గిల్లి చూడు, మినిస్టర్ అయిపోతావు. సత్యమా? ఎండ ముస్తఫా. ఇదిగో ఇదిదా నా రూము. మ్మ్. ఎన్నా అక్కడే నిలబడ్డావే, రా రా. మ్మ్. ఇదో కాస్త ఈ పిన్ తీసి పెట్టవా? నేను ఆమా నువ్వే రా. అబ్బా శీఘ్రమతి. సరే నువ్వుదా స్నానం చేసి రిలాక్స్ అయిపో. స్నానమా? ఆ. నాకు స్నానం అంటే పరమ ఎలర్జీ అమ్మా. ఛీ, స్నానంతా చేయకుండా ఎలా నీట్ గా ఉంటావు? మరి మా ఆఫ్రికన్ జెఫ్రీస్ సంవత్సరానికి ఒక్కసారి స్నానం చేస్తారు, అటు జాన్యువరి 1 రోజున. కానీ ఇండియన్స్ దా అలా కాదు. చక్కగా నులుగు పిండి పెట్టుకొని కుంకుడు కాయల్లా స్నానం చేస్తే నీ కలర్ మారిపోయి మెరుగు కూడా వస్తావు. పద పద స్నానం చేద్దాం. ఆ, అదేంటి నీ వీపు మీద వెంట్రుకలున్నాయి? అది అది ఉమ్, ఆఫ్రికన్ బ్యూటీ. అది సరి, ఉనకి బ్యూటీ కాంటెస్ట్ లో 2 మార్కులు ఎలా తగ్గాయి? అదే నా బ్యాడ్ లక్. నా వీప్ మీద వెంట్రుకలు ఉన్నాయా? ఆ రాస్కెల్ ఆ జడ్జి మూతి మీద మీసాలు లేవు. జెలసీ. సరిదా. సారీ, నాకు షై ఐ మీన్ సిక్ ఎక్కువ. ఏయ్, మన లేడీస్ మనకు సిగ్గన్నా? అయ్యో, ఆఫ్రికన్ జెఫ్రీస్ ఇలాగే సిక్కు పడతారమ్మా. నీ సిగ్గు తగలడ్డట్టు ఉంది గాని రా. అబ్బా వరసన్నా. ఏయ్ ఎన్నాచ్చు? నాకు ఒకళ్ళు తుడుచుకుని టవల్తో తుడుచుకోవడానికి సిక్కమ్మా, అందుకని హౌస్ కీపింగ్ వెళ్ళి టవల్ తెచ్చుకుంటాను. పర్వాలేరా. ఎక్స్క్యూజ్ గాడ్ ఇస్ గ్రేట్. గుండె దడొచ్చేసిందిరా నాయన. అబ్బో కిలికిలిపోయా. కొసకొసాకి ఇడమ్మ కడుపు మాడ ఇడికంటూ పడ్డానట్రా. హలో, రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా. ఎవరు? నేను రోజా పువ్వా? చీ. நம்ம கேரள ஃபாரஸ்ட் లో రోజా పువ్వు இந்த மாதிரி உண்டு. ప్లీజ్ కొసా కొసా நம்ம పెండ్లం వాడికి తెలియామే ఒరే ஒரு లక్కీ డిప్పు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఆఫ్రికన్ జెఫ్రీనైనా చాలా పర్ఫెక్ట్ లేడీని. చూస్తూ చూస్తూ ఇండియాలో ఎలా చెడిపోమంటావు? పోనీ ఇదే ఆఫ్రికా అనుకో కొసా కొసా. నిన్ను చూసినప్పటి నుంచి నాకు ఆకలి చచ్చిపోయింది. ఏ లివర్ ప్రాబ్లమా? కాదు, ఫీవర్, లవ్ ఫీవర్. నా మాట వింటే బ్యూటీ కంటెస్ట్ లో 2 మార్కులు ఎక్స్ట్రా వేయిస్తాను. యూ షట్ అప్. ఇలాంటి రొమాంటిక్ టచ్ పబ్లిక్ లో ఇస్తారా? పోనీ పర్సనల్ గా ఇస్తావా? వా 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 కొసా కొసాకి ప్లీజ్ నా మాట విను ప్లీజ్. కంట్రోల్ కంట్రోల్. ఎన్నా మరి నువ్వు కళ్ళు మూసుకో, నేను చెప్పేంత వరకు తెరవకూడదు.
ఈ లోపల నేను టచ్ ఇచ్చి వెళ్ళిపోతాను 1 2 3 4 5 என்ன சத்தம் வருது? ஐயோ, మీరంట్రా తుచ్చు. ఇంతకే అయిందా లేదా? ఏంటయ్యది? అదే లేడీ గడపలో ఇన్వెస్టిగేషన్ అయిందా లేదా అని. ఇన్వెస్టిగేషన్ ఎట్టున్నా ముందు ఫ్రీ మోషన్ అయింది. ఏదో అయిందిలేండి. నార్మల్ ఆవును చూసిన ఆపోతులా ఆ మలయాళ పొడి నా వెనకబడి పోగుతున్నాడు. కొట్లిప్పుకో స్నానం చేద్దాం, కొట్లిప్పుకో స్నానం చేద్దాం. ఆ పెళ్ళం నా ప్రాణాలు తోడేసి పాత్ర వేసేస్తుందిరా. అమ్మో, మరి అదే ఇలాంటి చీప్ గెటప్స్ మన పని అవుతుందా లేదా అని. ఎందుకు జరగదురా? ఇప్పుడే కదా ఎంటర్ అయ్యాం, చూపిస్తా. ఎస్ కమ్ ఇన్. రూమ్ క్లీనింగ్ మేడం. ఇందాకెవరు చేసి వెళ్ళారే? ఆ క్లీనింగ్ వేరు మేడం. నేను టేబుల్స్, రేడియో, ఫ్లవర్ వాజు, టీవీ ఇవన్నీ క్లీనింగ్ క్లీనింగ్ క్లీనింగ్. సరే ఏదో చేసి వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం, ఆ మీ రూమ్ లో మీరు ఒక్కరే ఉన్నారా? దేనికి? ఆ మగవాళ్ళు ఎవరు తోడలేరా అని. నా మొగుడు పక్క రూమ్ లో వేరే అమ్మాయితో ఉన్నాడు. అద్దెకిచ్చారా? లేదు, దోపిడీ చేశారు. అరెరెరే, పోలీస్ రిపోర్ట్ ఇవ్వపోయారా? రిపోర్ట్ ఏం కర్మ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లాకప్ లో పెట్టించడానికి కాటేజ్ కట్టిస్తున్నా. అంత ఘోరం ఎందుకులేమ్మా. బై మీ మ్యారేజ్ ఎప్పుడైంది? మొన్న ఈ మధ్య వచ్చిన తుఫాన్ లో. అప్ప, ముహూర్తం చాలా బలమైంది. అన్నట్టు మీ మ్యారేజ్ ఎవరు చేశారో? ఇంకెవరు? ఆ ఓల్డ్ ఈడియట్ వాళ్ళ నానే. నా 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 నా. వాళ్ళ నాన్న అలాంటి వాడు కాదమ్మా. నీకెలా తెలుసు? ఊహించా. వాళ్ళ నాన్న నేను 6th క్లాస్ లో బెంచ్ మీట్స్, ఆహా, బాగా ఫ్రెండ్స్ కూడా. అంత క్లోజా? ఆ డెడ్ క్లోజ్. క్లాస్ లో ఉన్నప్పుడు అతని పెన్సిల్ నేను చెక్కిచ్చేదాన్ని. క్లాస్ అయిపోయిన తర్వాత అతని టిఫిన్ బాక్స్ నా చేతుల్లో పెట్టేవాడు. అయితే ఆయనకి నువ్వే చెప్పు, ఈ అగ్ని సాక్షితో ఆడుకోవద్దని. నాకు ఓ విషయం చెప్పమ్మా. నీ మ్యారేజ్ ఆయన దగ్గరుండి జరిపించారా, లేకపోతే ఆయనలాగా ఎవరైనా వేషం వేసుకుని జరిపించారా? ఎవరు చేసినా షాక్ తగిలేది ఆయనకే. నేను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. ఎవరిని? మా వారి డాడీని. ఇదేంటో తెలుసా? అని కాదు, యాసిడ్. ఆయన ఎక్కడున్నా నేను గుర్తుపట్టిన మరుక్షణం ఆయన్ని ఇంకెవ్వరూ గుర్తుపట్టలేరు. అమ్మయ్యా. ఏమైంది, కనిపెట్టారా? మరి అబ్బా మీరా? అది అగ్ని సాక్షి కాదురా, యాసిడ్ సాక్షి కూడా. అంత ఛాన్స్ దానికి ఇవ్వలేదులే. అది నేను కనిపెట్టబోయింది, నేను తప్పించుకొచ్చేసా. గదేంది బాస్, బొక్కలు తీస్తామని పెద్ద ఫోజ్ ఇచ్చి పిక్కల కొద్ది పారొచ్చినావు. ఓరి డ్రైనేజీ, ఆలోచించాల్సింది పొట్టతో కాదురా, బ్రెయిన్ తో. బ్రెయిన్ తో కాదు, తెగింపుతో. నేను ఇప్పుడే వెళ్లి దాన్ని పొట్టురే కొడతాను. పొట్టు రేగొట్టడానికి అదేం మొక్కజొన్న పొత్తి కాదు. ఎల్లెళ్ళు, దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉంది. యాసిడ్ అంటే జనరేటర్ మాడిపోద్ది. యాసిడ్ బోట్ల రే జేమ్స్, నువ్వేదో ఖడ్గటెక్కని అనుకోబాక. దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉందని చెప్తున్నా. అయితే మనం యాంటాసిడ్ బాటిల్ తెల్దాం. ఏం గ్యాస్ ప్రాబ్లమా? సార్, మీ షాప్ లో స్వీట్ గా ఉన్న స్వీట్స్ ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి సార్, మొత్తం ప్యాక్ చేసి పెట్టాను. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎవరు చెప్తే ఏంటి సార్, తీసుకెళ్ళండి, ముందు ముందు మీకే తెలుస్తుంది. 2 డజన్లు యాపిల్స్, 4 డజన్లు బత్తాయిలు, 5 డజన్లు. ఓహో, నువ్వు కూడా ప్యాక్ చేసా? లిల్లీ, బంతి, చామంతి, గులాబీ, మల్లి. ఈ లిస్ట్ అంతా నాకెందుకే? అవును, ఈ ఆట వచ్చింది ఎవరు? తీసుకెళ్ళండి సార్, మీకే తెలుస్తుంది. పిచ్చ పిచ్చగా ఉందా? మీ అందరు కలిసి నన్ను ఫుల్ చేద్దాం అనుకుంటారా? స్టూపిడ్స్. నువ్వా? ఎస్, నేనే. కట్టుకున్న మొగుడికి కాబోయే పెళ్లంతో శోభనం జరుగుతుంటే ఆ మాత్రం లిఫ్ట్ చేయకపోతేలా? మీ శోభనం స్వీట్ గా జరగాలని స్వీట్స్ ఆర్డర్ ఇచ్చాను. గుమగుమలాడిపోవాలని ఫ్లవర్స్ రెడీ చేశాను. వాట్ సర్ప్రైజ్! వింతగా లేదు? భర్త కోసం ఇంత త్యాగం చేసే భార్య గురించి చరిత్రలో విన్నావా? నవెల్స్ లో చదివావా? కనీసం సినిమాల్లో చూసావా? శోభనం జరిగిన మరుక్షణమే నువ్వు ఈ తుపాకీ శబ్దం వింటావు. నా రూమ్ లో రక్తపు మడుగులో నా శవం, ఆ పక్కనే నా చావు కారణం నువ్వేన లెటర్, పోలీస్ కేస్, హ్యాంగింగ్, ఈటీసీ ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. అర్థమైందిగా? శోభనం ఈజ్ ఇంజూరియస్ టు యువర్ లైఫ్. మర్చిపోకు. తుపాకీ శబ్దం, డెడ్ బాడీ, బ్లడ్ షెడ్. ఓకే, బాయ్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి? ఆయన లేరా? ఆయన అంటే అందరికీ అలుసైపోయింది. నీకు కూడా ఆయనేనా? మిస్ మీనింగ్ చేసుకోకు. ఆ బిడ్డ నా బిడ్డ లాంటి వాడు. చేసిన తప్పును వాష్ చేసుకున్నావు. థ్యాంక్ యూ. హాయ్,
మాటల్లోనే వచ్చేసావు. హలో యంగ్ బాయ్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఓహో, నా బర్త్డే నీకు కూడా తెలిసిపోయిందా? అయ్యా, ఆహా. ఈ బుకే నీకు అందించమని మీ డాడీ ఇప్పుడే ఫ్లైట్ లో పంపించారు. ఏంటి, మా అప్ప బొకే పంపాడా? దుర్మార్గుడు. ఫోన్ లో గ్రీటింగ్ చెప్పొచ్చు కదా. అరే అరే, మీ డాడీ అయి ఉంటారు. చూడు. హలో, హ్యాపీ బర్త్డే ఆ డాడీ. నేను రా మీ నాన్నే. చెప్పప్పా. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఓకే అందిందా? చూసేవాళ్ళక మా డాడీకి నా మీద అంత ప్రేమ. ఫోన్ చేశాడు. చెప్పప్పా. మంచి డ్రెస్ అది కొనుక్కుని బర్త్డే బ్రహ్మాండంగా ఎంజాయ్ థ్యాంక్ యూ. అవును, నీ గొంతు గిట్ట ఎలా ఉంది? ఐస్ వాటర్ తాగి స్వీట్నెస్ పోయిందిరా. ఆ. ఇంతకే అయిందా లేదా? ఏమవుటో ఏంటో. అవుతుందప్పా. ఇక్కడంతో డ్రీమ్ లో ఉందప్పా. నిన్ను అడిగినట్టు చెప్పమంది. ఏయ్ నేనెక్కడ అడిగాను? చిన్న కటింగ్ ఇచ్చానులే. బాబు, చెప్పప్పా. ఇంక నేను ఉంటా. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఓ అవునప్పా. యు ఆర్ వెరీ జీనియస్. ఇక్కడ బొకే ఇచ్చారు, ఇక్కడే ఉండి అక్కడి నుంచి ఫోన్ లో మాట్లాడారు. నేను చెడిపోయానో లేదో, మన ఇద్దరి మధ్య ఛాలెంజ్ ఏమైందో తెలుసుకోవడం కోసం ఈ వేషం కట్టారా మావయ్య గారు? విష్ యు ఆల్ ది బెస్ట్. ఓకే బాయ్. మీ డాడీతో మాట్లాడడం అయిందా? అయిపోయింది. నువ్వు ఆంటీతో మాట్లాడటం అయిపోయిందా? అది నాకు తెలుసు, నాకు అన్ని తెలుసు. ఏముంటో తెలుసా? మల్లెపూలు శోభనానికి వాడతారు. ఏముంటో తెలుసా? స్వీట్స్. శోభన స్వీట్ గా జరగాలని వాడతారనమాట. ఏమిటో తెలుసా? ఫ్రూట్స్. శోభన అయిన తర్వాత దీన్ని తింటారు. ఇవి కూడా ఆంటీని అడిగి తెలుసుకోవాలా? నాకు తెలీదా? నేను కోచింగ్ ఇవ్వలేనా? ఏమిటి స్పీడ్ రాము? ఈ వయసులో స్పీడ్ గా లేకపోతే ఇన్ ఫ్యూచర్ లో మనం బోల్తా కొడతాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోరాము. నేను అర్థం చేసుకున్నాను, నువ్వు అర్థం చేసుకోవాలి బుజ్జి. ప్లీజ్ రాము. అయితే మనం హనీమూన్ కి ఎందుకు వచ్చినట్టు? అదే చాలా రాము, ప్లీజ్ వద్దు. అర్థం చేసుకున్నాను, నువ్వు అర్థం చేసుకోవాలి. నన్ను అర్థం చేసుకో. ప్లీజ్. రాము. ఏది? రాము, వద్దు రాము, ప్లీజ్. రాము. సాక్షి, అగ్ని సాక్షి. నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? భయపడ, నేను నిన్ను రేపు చే. ధైర్యంగా నేను నీ మొగునని నువ్వు చెప్పావు కదా. నీ మెడ నేను తాళి కట్టానని నా వెంట పడ్డా. నువ్వు కాదు, ఇప్పుడు నేను చెప్తున్నా. నువ్వు నా భార్య. ఆత్మసాక్షిగా ఒప్పుకుంటున్నాను. అగ్ని సాక్షిగా నీ మెడలో తాళి కట్టాను. కష్టసుఖాలు పంచుకుందామని, చావైన బతుకైనా కలిసి అనిపిద్దామని పెళ్లి రోజు ప్రమాణం చేసుకున్నావు కదా. నేనిప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నాను. మనిద్దరం కలిసి ఈ కొండ మీద నుంచి దూకాలి. నీ తెలుసు కదా నేను ఒంటరిగా ఏ పని చేయనని. అందుకని నువ్వు నాతో కలిసి చావు. ఏ కంగారు పడతావే? చావంటే భయంగా ఉందా? తాళి కట్టిన భర్త కన్నా బ్రతుకే తీపిగా ఉందా? నీకు విషయం తెలుసా? సతీ సహకారం అని ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు మనతో స్టార్ట్ అవుతుంది. బాగుంది కదా? చెప్పు, ఎందుకు వచ్చావు? నువ్వు నా భార్యని ఎందుకు వెంటపడుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఎక్కడంటా పారించట. ఇది విషయం కాదు. ఇగో ఎక్కడ చూడు, బాగుంది. చెప్పు, ఇప్పుడు నిజం చెప్పకపోతే నిన్ను కొండ మీద నుంచి తోసేసి చంపేస్తా. నేను చెప్తాను. ఆమె నా స్నేహితురాలు. చెడిపోయి రమ్మన్నాడు మీ నాన్న. చెడిపోకుండానే మన ప్రేమ నిలబెట్టుకోవాలనుకున్నాను నేను. అంటే ఏంటి నువ్వు చెప్పేది? మీ డాడీతో నేను చేసిన ఛాలెంజ్. ఇప్పుడు చెప్పు రాము, నీకెంతో డబ్బుంది, కానీ నాకున్నది
వెలకట్టలేని అభిమానం, పోట్లతో కొల్లేని కన్నెతనం. నాకు నీ ప్రేమెంత ముఖ్యమో నా శీలం కూడా అంతే ముఖ్యం. అదే ప్రేమతో పవిత్రమైన నీ శరీరాన్ని నీ కానుగ్గా ఇవ్వాలనుకున్నాను. అది నా తప్ప? షబాష్, 100% నీ తప్పు ఏమీ లేదు. నువ్వు మాత్రం పవిత్రంగా ప్రేమించావు, కానీ నా ప్రేమను మాత్రం నమ్మలేదు. నీ శీలాన్ని కాపాడుకోవడానికి ది గ్రేట్ అగ్ని సాక్షి నీ స్నేహితురాలను తెచ్చుకున్నావు. అది కాదు. ఇంకేం చెప్పదు. ఎస్, ఇప్పుడు నేను చెప్తాను. డబ్బే ముఖ్యం అనుకున్న మా నాన్నతో ఛాలెంజ్ చేశావు కాబట్టి నువ్వు నాతో హనీమూన్కి వచ్చావు. హనీమూన్కి వచ్చాం కాబట్టి ఇద్దరు ఒకే రూమ్లో ఉండాల్సి వచ్చింది. ఒకే రూమ్లో ఉన్నాం కాబట్టి సమయం చూసుకొని నేను నిన్ను రేప్ చేస్తావు అనుకున్నావు కదూ. రాము రియలీ లవ్. పోయి నువ్వు ఎంతగా ప్రేమించావు, ఎదుటివాడు కూడా అంతగా ప్రేమించాడు అనుకోవాలి. నువ్వు అంత నీచంగా చూసిన తర్వాత నీతో జీవితం గడపడం అనేది జరగని పని. అలాగని నువ్వు లేకుండా నేను బతకలేను. అందుకని చావాలనుకుంటున్నాను. ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే నువ్వు చేస్తున్నావు. కాడదాని కోసం నువ్వు చచ్చిపోతావా? అంటే నువ్వు చచ్చిపోతే నేను పిచ్చివాడిని రోడ్డు వెతకగలా? ఆగు, అది నీ చేదు అనుభవం. ఆ చేదు అనుభవంతోనే తల్లి లేని నిన్ను తల్లి తండ్రి నేనే ప్రాణప్రదంగా పెంచుకున్నాను. ఇప్పుడు నేను ఎందుకు చావనిస్తాను? అంటే మీ స్వార్థాల కోసం నా మనసుతో ఆడుకుంటారా? కొడుకు పట్ల స్వార్థం లేని తండ్రి ఎవడున్నాడు రా? నీకు తల్లి లాంటి ఇల్లాలను తీసుకురావాలనుకోవటం నా స్వార్థమా? ఏ తల్లిదండ్రులైనా పెళ్లి చేసి హనీమూన్ పంపిస్తారు, కానీ నా తండ్రి పెళ్లికి ముందే హనీమూన్కి పంపించాడంటే చాలా గొప్పగా ఊహించి పంపించావేమో అనుకున్నాను. కానీ నీ నీచ బుద్ధి తెలిసిన తర్వాత నీ కొడుకు కాదు కదా, కనీసం నేను నీడ కూడా నా మీద పడకూడదు అనుకుంటున్నాను. రేయ్, నేను నీ అప్పని ఎవడో ప్రేమ కోసం ఊరేసుకుని చచ్చిపోతే వాడి తండ్రి పిచ్చివాడని అనుభవం. ఆ ఊరేసుకుని చచ్చిపోయిన వాడు అసమర్థుడు. కొడుకు మీద ఎంతగానో ప్రేమ ఉండబట్టే ఆ తండ్రి పిచ్చివాడయ్యాడు. అది అలాంటి వాడు జరగాల్సిన శాస్తి కాదు, నీలాంటి తండ్రి జరగాల్సిన శాస్తి. నీ శిక్ష ఏంటో తెలుసా? తండ్రి కళ్ళ ముందే కన్న కొడుకు ఆత్మహత్య చేసుకోవటం. అది ఇప్పుడు జరుగుతుంది. రేయ్, ఆగు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నావు, కానీ ప్రేమిస్తే చచ్చిపోతాదని నువ్వు కలగన్నావు. చూసావప్ప, నీ కళ నిజం అవుతుంది. Yes, నీ కళ నిజం అవుతుంది. వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్ షాట్. సారీ సార్, ఏమిటయ్యా ఫిలిం రన్అట్ అయింది సార్. ఫిలిం రన్ అవుట్ అయిందా? అవును సార్, ఏమిటయ్యా దూకకు ముందు అయిందా, దూకిన తర్వాత అయిందా? మధ్యలో అయింది సార్. మధ్యలో అయిందా? బుద్ధుడు అసలు నీకు ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అసలు నీకు బుద్ధుడా? మళ్ళీ దూకుతాడా? అక్కడ పిలవండి. ఇప్పుడు మళ్ళీ దూకమని దూకుతాడా? ఏమిటండి చూడండి, మీకు కావాలంటే మళ్ళీ స్టార్ట్ ఏమిటయ్యా నువ్వు చెప్పేది? ఏమిటండి? డైరెక్టర్ గారు దూకింది మన హీరో కాదు సార్. అవును, నిజమే. వీడెవడండి బాబు? కష్టాల్లో క్లైమాక్స్ పెట్టుకుంటే మధ్యలో వీడు దూకేడేటి? ఏంటి అప్పుడెప్పుడో దూకాడు కదా, ఇప్పుడు వచ్చి పడ్డాడేంటి? ఇంత స్లో మోషనా? మరేంత స్లో మోషనా? మరి క్లైమాక్స్ ఎలాగండి? ఇదే క్లైమాక్స్, ఇదే శుభం షాట్. 100 days గ్యారెంటీ. కొండ మించి దూకినప్పుడు ఎంత భయపడ్డానో తెలుసా? నేను భయపడ్డాను తెలుసా? ఎందుకు? ఎక్కడ పడతానేమో. అందుకే గానీ ఒళ్ళు పడ్డా. అయిందా లేదా? అయిందా లేదా? అయిందా లేదా? ఇంతకీ అయిందా లేదా? అయిందా లేదా? ఏంది భయ్, అయిందా లేదా? అబ్బో, ఈరోజు మధ్యలో. హలో, ఓసే మనిషా, నిన్నటి వరకు పెళ్ళి అయిందా లేదా అని చెప్పావు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నీ గోలంటే ఏమండి? ఈ ముసలాడికి మీరే చెప్పండి, నాకు అయ్యిందా లేదా పెళ్ళి. సీక్రెట్ మ్యాటర్ కదా, ప్లీజ్ వెళ్ళి. ఏంటండి? ఏమిటి? ప్లీజ్ వెళ్ళి రండి. టాటా బిర్లా రండి. వచ్చేసా.